Bioscope. Hi, hello, namaste, vanakkam, adab. This is Indraja Tota. Welcome to Bioscope. సినీ ముచ్చట్లు మాట్లాడుకునే ముందుగా హెడ్లైన్స్. ఆ నటుడు నా మీద పడుకున్నాడు కానీ తప్పలేదు. మీడియాకు నో ఎంట్రీ జక్కన్న. ఇయర్స్ గ్యాప్ తర్వాత హనీ పంచడానికి వస్తున్నారు రోజ్. న్యూ బిజినెస్ తో శామ్ బిజీ. డార్లింగ్ ఫోకస్ అంతా ఆ రెండిటిపైనే. కొత్త బిజినెస్ తో శామ్ బిజీ. ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ పై షైన్ అయింది, ఇప్పుడు సక్సెస్ స్క్రీన్ మొత్తం తనదే. శామ్ అంటే స్ట్రగుల్ కాదు, సింబల్ ఆఫ్ సక్సెస్. సినిమాల నుండి సాకి వరకు, ఫ్యాషన్ నుండి ఫోకస్ వరకు ఆమె జర్నీ ఓ మాస్టర్ క్లాస్లా మారింది. ఇప్పుడు truly.smaతో శామ్ ఫ్యాషన్ని కాదు, ఫ్యాన్స్ ఫాలోయింగ్ రీడిఫైన్ చేస్తుంది. గెట్ రెడీ ఇండియా, ఇది బిజినెస్ కాదు, శామ్ బ్రాండ్ ఎరా ఆఫ్ ఎంపవర్మెంట్. అనారోగ్యం, ఇతర కారణాలతో సినిమాలకు గ్యాప్ ఇచ్చేసిన సమంత మళ్ళీ ప్రొఫెషనల్ గా బిజీ అవుతోంది. వరుస సినిమాలకు సైన్ చేస్తోంది, అలాగే నిర్మాతగాను బిజీ అవుతోంది. తన ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 గా మా ఇంటి బంగారం మూవీని నిర్మిస్తోంది శామ్. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సినిమాలో సమంత, దిగంత్, గుల్షన్, దేవయ్య తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సీనియర్ నటి గౌతమి, మంజుష కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. దీంతో పాటు బాలీవుడ్ లో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో శామ్ యాక్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలోనూ తన టాలెంట్ చూపిస్తుంది ఈ స్టార్ హీరోయిన్. ఇప్పటికే సాకి అనే పేరుతో క్లాతింగ్ బిజినెస్ ను రన్ చేస్తోంది శామ్. అలాగే ఇటీవల పెర్ఫ్యూమ్స్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేసింది. అయితే వెంటనే మరో బిజినెస్ కూడా స్టార్ట్ చేసేసింది. తాజాగా truly.sma అనే పేరుతో మరో క్లాతింగ్ బిజినెస్ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీనికి న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శామ్ కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. డార్లింగ్ ఫోకస్ అంతా ఆ రెండిటిపైనే. బాక్స్ ఆఫీస్ అంటే బాటిల్ ఫీల్డ్ అని ఎవ్వరూ చెప్పనవసరం లేదు. కానీ ఆ బాటిల్లో ప్రతిసారి కొత్త గన్ పౌడర్తో ఎంటర్ అయ్యేది మన డార్లింగ్ ప్రభాస్. ఒక్క సినిమా కాదు, ఒక్క లైన్ కాదు, ఈసారి వరుసగా రాక్స్ పట్టించిపోతున్నాడు. రాజాసాబ్తో రివెంజ్, ఫౌజీతో ఫైర్, స్పిరిట్తో సాలిడ్ రైడ్. గెట్ రెడీ గైస్, రాజాసాబ్ ఫైర్తో, ఫౌజీ ఫోర్స్తో, స్పిరిట్ స్టార్మ్తో వరల్డ్ ని రూల్ చేయబోతున్నాడు. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం త్వరగా సినిమాలు పూర్తి చేసి హార్డ్ వర్క్ చేస్తున్నారు. కనీసం సంవత్సరానికి ఒక్క సినిమా అయినా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రభాస్. గత ఏడాది కల్కి సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన డార్లింగ్ ఈ ఇయర్ రాజాసాబ్తో ప్రేక్షకుల్ని భయపెట్టడానికి రెడీ అయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలో షూటింగ్ లేట్ అవడంతో రాజాసాబ్ వాయిదా పడింది. ఓవైపు మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ ను, మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలను చేస్తున్న ప్రభాస్ త్వరలోనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ ను మొదలుపెట్టి ఫౌజీ మరియు స్పిరిట్ సినిమాలను ఒకేసారి చేయనున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఫౌజీ ఎప్పుడో మొదలవడంతో ఆ సినిమా త్వరగానే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫౌజీని పూర్తి చేశాక ప్రభాస్ తన ఫోకస్ మొత్తాన్ని స్పిరిట్ పైనే పెట్టుకున్నారని సమాచారం.
తర్వాత కల్కి 2, సలార్ 2 సినిమాలను చేయనున్నారు ప్రభాస్. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు మన డార్లింగ్. 2 years గ్యాప్ తర్వాత హనీ పంచడానికి వస్తుంది రోజ్. వీరసింహారెడ్డిలో ఒక్క చూపుతో హార్ట్లను హీట్ చేసిన హనీ రోజ్ ఇప్పుడు రేచల్తో స్క్రీన్ బర్న్ చేయబోతుంది. వీరసింహారెడ్డిలో విజువల్ వైబ్స్ ఇచ్చిన ఆ అందం ఇప్పుడు రేచల్గా రివెంజ్ తీసుకోబోతుంది. ఇది కేవలం రీఎంట్రీ కాదు, హనీ రివల్యూషన్. ఇప్పటి వరకు మీరు చూసింది హనీ రోజ్ అనుకుంటే ఇప్పుడే రాబోతుంది ది రియల్ హనీ. ఈసారి స్క్రీన్కి హనీ వస్తుంది, ఫీల్గా కాదు ఫైర్గా. గెట్ రెడీ గైస్ టు సీ ద రోర్ ఆఫ్ రేచల్ ఆన్ ద బిగ్ స్క్రీన్. రెండు 2023 నుంచి ఇప్పటి వరకు హనీ రోజ్ ప్రేక్షకులకు దూరంగా ఉంది. కానీ ప్రైవేట్ ఈవెంట్స్ లో కొన్ని షాప్ ఓపెనింగ్స్ లో పాల్గొని నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉండేది. అయితే ఈ ఏడాది చివర్లో అంటే దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత రేచల్ సినిమాతో హనీ రోజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మలయాళంలో రూపొందిన ఈ సినిమాకు ఆనందిని బాలా దర్శకత్వం వహించారు. డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను కేవలం మలయాళంలోనే కాకుండా తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లుగానే పాన్ ఇండియా రేంజ్ ప్రమోషన్స్ జరుగుతున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు మీడియా వర్గాల వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. హనీ రోజ్ కి మలయాళంలో మంచి గుర్తింపు ఉంది కనుక రేచల్ సినిమాకు అక్కడ మినిమం ఓపెనింగ్ రావడం ఖాయం. తెలుగులో ఒకే ఒక్క సినిమాతో ఈమె వచ్చింది, అది కూడా దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది. కనుక ఈ సినిమాకి తెలుగులో మార్కెట్ ఉంటుందా లేదా అనేది ప్రశ్నార్థకమే. ఈ మధ్య కాలంలో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా కంటెంట్ బాగుంటే సినిమాలు ఆడేస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. అలాంటి కంటెంట్ మా సినిమాలో ఉంది అంటూ హనీ రోజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. హనీ రోజ్ మాట్లాడుతూ కొన్ని కారణాల వల్ల చిన్న గ్యాప్ అయితే వచ్చింది. అయితే రీఎంట్రీ కోసం మంచి కథను వెతుకుతున్న సమయంలో ఈ కథ వచ్చింది. కథ విన్నా నచ్చి సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాను. తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఆకట్టుకుంటుంది అనే విశ్వాసాన్ని హనీ రోజ్ వ్యక్తం చేసింది. ఇటీవల విడుదల చేసిన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ సినిమాపై అంచనాలు పెంచింది. మీడియాకు నో ఎంట్రీ జక్కన్న. జక్కన్న అంటే ఒక విజన్ కాదు, అది వరల్డ్కి ప్రెజెంటేషన్. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్కి మీడియాకు నో ఎంట్రీ అంటారా? అవును, ఎందుకంటే ఈసారి కెమెరా కట్ కాదు, కాన్సెప్టే కట్. హైదరాబాద్లో ఈవెంట్ జరుగుతుందేమో కానీ సౌండ్ వినిపించేది హాలీవుడ్ వరకు. ఇది పబ్లిసిటీ కాదు సార్, ప్రెస్టీజ్ మూవ్. గ్లోబ్ ట్రాటర్ అనేది సినిమా కాదు, ఇండియన్ సినిమా యొక్క న్యూ ఇంట్రడక్షన్ టు ద వరల్డ్. ఇండియన్ సినిమా రెస్పెక్ట్ని రీడిఫైన్ చేసే మూమెంట్. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ప్రత్యేక ఈవెంట్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ కొనుగోలు చేసింది. అందువల్ల ఈవెంట్ లో జరిగే ప్రతి క్షణం ఎక్స్క్లూజివ్ గా హాట్స్టార్ లోనే ప్రసారం అవుతుంది. ఇందుకే నిర్వాహకులు ఇతర టీవీ ఛానల్స్, యూట్యూబ్ మీడియా, వెబ్ మీడియా కెమెరాలను నిషేధించారు. సాధారణంగా మహేష్ బాబు లేదా రాజమౌళి సినిమాల ఈవెంట్లకు తెగ మీడియా ప్రతినిధులు, యూట్యూబ్ ఛానల్స్, వెబ్ మీడియా పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. కానీ ఈసారి మాత్రం వారికి పరిమిత ప్రవేశం మాత్రమే ఉండబోతోందని తెలుస్తోంది. ఈ నిర్ణయం తెలుగు మీడియా వర్గాల్లో అసంతృప్తి రేకెత్తిస్తోంది. ఇది రాజమౌళి, స్థానిక మీడియా మధ్య దూరం పెరుగుతున్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. RRR సమయంలో కూడా రాజమౌళి ఎక్కువగా హిందీ, తమిళ, అంతర్జాతీయ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చి తెలుగు మీడియాకు తక్కువ సమయం కేటాయించారనే రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ లో కూడా అదే పద్ధతి కొనసాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంతమంది జర్నలిస్టులు సోషల్ మీడియాలో స్పందిస్తూ రాజమౌళి సినిమాలను మొదటి నుంచి తెలుగు మీడియానే పెద్ద ఎత్తున ప్రోత్సహించింది, కానీ ఇప్పుడు మనల్ని పక్కన పెట్టడం కొంచెం నిరాశ కలిగిస్తోంది అంటూ వ్యాఖ్యానించారు. గ్లోబ్ ట్రాటర్ ప్రాజెక్ట్ ను రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో రామోజీ ఫిల్మ్ సిటీలో అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారు.
ఈ ఈవెంట్ లో ప్రపంచ స్థాయి LED సెట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ తో కూడిన విజువల్ ప్రెజెంటేషన్ ఉండనుంది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు, రాజమౌళితో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ఇతర సినీ ప్రముఖులు హాజరవుతారని సమాచారం. అయితే హాట్ స్టార్ ఎక్స్క్లూజివ్ రైట్స్ కారణంగా బయటి మీడియా కెమెరాలు, లైవ్ స్ట్రీమింగ్ పరికరాలు పూర్తిగా నిషేధింపబడ్డాయి. ఈవెంట్ కి ప్రవేశ పాస్ల కోసం ఇప్పటికే భారీ డిమాండ్ ఉంది. సుమారు 1 లక్ష మంది అభిమానులు హాజరవుతారని అంచనా. ప్రియుడితో బ్రేకప్, నలుగురితో రొమాన్స్, ఇద్దరితో పెళ్లి. ఇప్పుడు బిగ్ బాస్లో గ్లామర్ ప్రపంచం అంటే కాంతుల మధ్య కత్తుల ప్రపంచం లాంటిదే. లైట్స్, కెమెరా, యాక్షన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు బాస్, జీవితం కూడా రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుంది. ఎవరికి సిగ్గుపడకుండా, ఎవరి తీర్పు కోసమో ఎదురు చూడకుండా తన లైఫ్ను ఓపెన్ బుక్లా ఉంచుంది కునికా సదానంద్. పడిపోయినా లేచింది, ప్రేమ కోల్పోయినా లైఫ్కి కొత్త డెఫినేషన్ ఇచ్చింది. ఇదే నిజమైన గట్స్. సమ్ స్టోరీస్ డోంట్ నీడ్ సింపతి, దే డిజర్వ్ సాల్యూట్. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 19 లో పాల్గొన్న కునికా సదానంద్ నార్త్ సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది. తనకు డ్రింక్ చేసే అలవాటు ఉందని, బ్రేకప్ అయిన సమయంలో తాను మందుకు బానిసయ్యానని చెప్పుకొచ్చింది. ఎక్కువగా తాగడం వల్లే బరువు పెరిగానని, డబ్బింగ్ చెప్పడానికి ఓ స్టూడియోకి వెళ్లినప్పుడు తనను తాను అద్దంలోని చూసుకుని షాక్ అయ్యానని తెలిపింది. డ్రింకింగ్ విషయంలో తన తండ్రి వార్నింగ్ ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని తెలిపింది. బ్రేకప్ తర్వాత ఇద్దరితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నానని, నలుగురితో రొమాన్స్, 2 పెళ్లిళ్లు చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. కునిక ముందుగా ఢిల్లీకి చెందిన అభయ్ కొఠారిని పెళ్లి చేసుకుంది. వీరికి కుమారుడు ఉన్నారు. కొంతకాలానికే వీరు విడిపోయారు. ఆ తర్వాత 35 ఏళ్ల వయసులో వినయ్ లాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వీరికి ఒక కుమారుడు ఉన్నారు. కానీ వీరు కూడా డైవోర్స్ తీసుకున్నారు. ఇలా తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ గా చెప్పేసింది ఈ బోల్డ్ సుందరి. ఎనభై కిలోలున్న బరువున్న ఆ నటుడు నా మీద పడుకున్నాడు, కానీ తప్పలేదు. స్క్రీన్పై ఒక రొమాంటిక్ సీన్ కనిపించినా దాని వెనుక ఉన్న కంఫర్ట్, కంట్రోలు, కాన్ఫిడెన్స్ ఎవరూ చూడరు. గ్లామర్ గర్ల్ వెనుక ఎన్ని గండాలు ఉంటాయో అది దివ్య పిళ్ళై లాంటి ఆర్టిస్టులకు మాత్రమే చెప్పగలరు. కెమెరా కట్ అంటే సీన్ ముగిసిపోతుంది, కానీ ఆ కట్టు వెనుక నిలిచిన కఠిన శ్రమ, కట్టుబాటు, ధైర్యం అవే ఒక ఆర్టిస్ట్ని హీరోయిన్గా కాదు ఐకాన్గా నిలబడతాయి. ఫర్ ఇంద్రజ ఒపీనియన్, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బోల్డ్గా నటించేవాళ్ళు కాదు, బ్రేవ్గా నిలిచేవాళ్లే రియల్ ఆర్టిస్టులు. మంగళవారం తండేల్ సినిమాలతో తెలుగునాట తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళీ ముద్దుగుమ్మ దివ్య పిళ్ళై. గ్లామర్ రోల్స్ తో పాటు పర్ఫార్మెన్స్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ముద్దుగుమ్మ సినీ రంగంలో అడుగు పెట్టడానికి ముందు ఎయిర్ లైన్స్ లో పనిచేశారు. 2015లో అయల్ జనల్లా అనే మలయాళీ చిత్రంతో తన సినీ జీవితం స్టార్ట్ అయింది. ఈ సినిమాతో నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కట్టాయి. మాస్టర్ పీస్, మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్, సేఫ్, ఈజీ గో, కళ తదితర మలయాళ చిత్రాల్లో నటించింది దివ్య. ఆ తర్వాత తమిళ చిత్రాలతో బిజీ అయ్యారు. ఈ దశలో నవీన్ చంద్ర హీరోగా వచ్చిన తగ్గేదేలే మూవీతో తెలుగువారిని పలకరించారు. ఇందులో భారీగా హుందాగా నటిస్తూనే లిప్ లాక్ తోనూ రెచ్చిపోయింది. ఈ చిత్రంలో నటనతో దర్శకుడు అజయ్ భూపతి కళ్ళలో పడిన దివ్య కెరీర్ ను మంగళవారం మూవీ మలుపు తిప్పింది. ఈ చిత్రంలో జమీందారు భార్య రాజేశ్వరిగా నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో ఒదిగిపోయారు దివ్య. ఇందులో పని మనిషితో అక్రమ సంబంధం పెట్టుకొని హీరోయిన్ ని చంపించే క్రూరురాలిగా కనిపిస్తారు దివ్య.
ఇక ఈ ఏడాది తొండేల్ మూవీలో హీరోయిన్ సాయి పల్లవికి అక్కగా సాఫ్ట్ క్యారెక్టర్ లో నటించారు దివ్య పిళ్ళై. ఇటీవల మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న దివ్య పిళ్ళై ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంగళవారం మూవీలో రొమాంటిక్ సీన్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను తొలిసారిగా కళాపురుష్ అనే మలయాళం సినిమాలో టోవినో థామస్ తో ఇంటిమేట్ సీన్ లో నటించా. దర్శకుడు ఈ సీన్ గురించి వివరించగా ఫస్ట్ నో చెప్పా. చుట్టూ జనం ఉండగా కెమెరాలలో రికార్డ్ అవుతుండగా నా వల్ల కాదని చెప్పా. కోపం, బాధ ఇలా ఏ ఎమోషన్ అయినా ఓకే, కానీ ఇంటిమేట్ సీన్స్ లో ఎమోషన్ వేరు అని దివ్య పిళ్ళై అన్నారు. అయితే దీనిపై ఒకసారి ఆలోచించా. నేను నటిని మాత్రమే. ఏ సీన్స్ లో నటించాలి, ఏ సీన్స్ లో నటించకూడదు అనేది దర్శకుడి ఇష్టం. ఒకసారి కట్ చెప్తే ఆ సీన్ అక్కడితో ముగిసినట్లే. కానీ ఇలాంటి సీన్స్ లో చేస్తే ప్రజలు నా గురించి, నా వ్యక్తిత్వం గురించి ఏమనుకుంటారు? సీన్ గురించి, టోవినో థామస్ గురించి చర్చించి షూటింగ్ పూర్తి చేశా. కానీ 75 నుంచి 80 కేజీల బరువు ఉన్న నటుడు నాపై పడుకొని ఉన్నప్పుడు కెమెరా పొజిషన్ కు తగినట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఆ సమయంలో మైండ్ లో వేరే ఏ ఆలోచన ఉండకూడదు. ముద్దును కూడా ఎంజాయ్ చేయలేం. లిప్ లాక్, ఇంటిమేట్ సీన్స్ లో నటించేటప్పుడు మనకు ఇబ్బంది అనిపించినా ఆ ఫీలింగ్ ఫేస్ లో చూపించకూడదు. సహా నటుడు ఏం చేసినా కట్ చెప్పే వరకు భరిస్తూ ఉండాల్సిందేనని దివ్య పిళ్ళై బోల్డ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నేనేది దాచుకోను, అంతా ఓపెన్. టాలీవుడ్ గ్లామర్ గెలాక్సీలో అనేక స్టార్స్ మెరిసిన 20 ఇయర్స్ తన మాయాజాలంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గేదేలే అంటోంది. ట్రెండ్స్ మారిన అందాల రాణి చార్ మాత్రం ఎప్పటికీ క్లాసిక్. ఇదే ఆమె స్పెషల్. ఇప్పుడు ఆమె బరువు గురించి రూమర్స్ చక్కర్లు కొడుతున్నా డోంట్ కేర్ అంటోంది ఈ సుందరి. ఫర్ ఇంద్రజ ఒపీనియన్, తమన్నా అంటే కేవలం బ్యూటీ కాదు బాస్, బ్రాండ్. గాసిప్స్ ఎన్ని వచ్చినా ఆమె గ్రేస్ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే తమన్నా కేవలం పేరు కాదు, అది పర్సనాలిటీ ఆఫ్ పర్సిస్టెన్స్. సాధారణంగా సినిమా ప్రపంచంలో నటిగా గుర్తింపు రావడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఇండస్ట్రీలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాగే హీరోయిన్ గా మెప్పించాలంటే ప్రతిభతో పాటు ఫిట్నెస్ సైతం ముఖ్యమే. ముఖ్యంగా తమ వెయిట్, ఫిట్నెస్, లుక్స్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. హీరోయిన్స్ కాస్త బరువు పెరిగినా జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. కానీ బరువు పెరగకుండా సంవత్సరాలుగా ఒక శరీరాకృతిలో కనిపించినప్పటికీ సదరు తారల గురించి గాసిప్స్ క్రియేట్ అవుతుంటాయి. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ విషయంలోనూ ఇదే జరిగింది. దాదాపు 20 సంవత్సరాలుగా తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఏ మాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తోంది. అనేక హిట్ చిత్రాలతో అలరించిన ఆమె ఇప్పుడు స్పెషల్ పాటలతో రచ్చ చేస్తోంది. అయితే ఈ మధ్య తను బాగా బరువు పెరిగింది. దీంతో బరువు తగ్గేందుకు ఒజెంపిక్ లాంటి ఇంజెక్షన్స్ వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. తాజాగా తన గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించి మిల్కీ బ్యూటీ తన వెయిట్, ఫిట్నెస్ గురించి వస్తున్న ట్రోల్స్ పై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. తమన్నా మాట్లాడుతూ, నేను 15 ఏళ్ల వయసు నుంచే నటిస్తున్నాను. కెమెరాతోనే నా ప్రయాణం సాగుతుంది. నేను దాచడానికి ఏం లేదు. టీనేజ్లో స్లిమ్గా ఉన్నాను. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను అనుకుంటున్నాను. నా విషయంలో నాకేమీ కొత్తగా అనిపించడం లేదు. సాధారణంగా మహిళల్లో ప్రతి 5 ఏళ్లకు మార్పులు చోటు చేసుకుంటాయి. కనుక ఎప్పుడూ ఒకే శరీరాకృతిలో కనిపించలేము అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇవన్నీ ఈరోజు బయోస్కోప్ లో సినీ ముచ్చట్లు. తిరిగి మరొక ఎపిసోడ్ లో మీ ముందుంటాను. టిల్ దెన్, బై బాయ్. దిస్ ఇస్ ఇంద్రజ తోట సైనింగ్ ఆఫ్.